ఈ సాయంకాల సమయం మరి దేవుని యొక్క వాక్యంలోంచి మనకి చదవబడిన భాగంలోనికి వెళ్ళకముందు క్లుప్తంగా ఐ వాంట్ టు try to address different kinds of baptisms that are there in the Word of God. And it's not a big list. There are about 3 kinds of baptisms that I learned about from the Word of God. 3 రకములైన బాప్తిస్మాలు మనం దీని యొక్క వాక్యంలో పరిశీలన చేస్తే ఆత్మీయంగా 3 రకములైన బాప్తిస్మాలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మరి మనం ఎరుగుదుము ఇంత మటుకు బాప్తీస కార్యంలో పాల్పొందక ముందు ఒక బాప్తీసం గురించి నీటి బాప్తీసం అని చెప్పి ఆ మాట మనం అనుకోవచ్చు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఈ వాటర్ బ్యాప్టిజం వీ హవ్ విట్నెస్డ్ అవర్ సెల్వ్స్ వాట్ ఈస్ వాటర్ బ్యాప్టిజం అండ్ ఈ నీటి బాప్తీసంలో ఉన్న అంతరార్థాలు మనం ఇందాక వరకు కూడా మనం కొన్ని పరిశీలించాం. ఇట్ ఈస్ అబౌట్ టెస్టిఫైయింగ్ ద ఇంటర్నల్ వర్క్ దట్ హెస్ హ్యాపెండ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. అండ్ ఇఫ్ దాట్ ఈస్ వన్ బ్యాప్టిజం, ఇంట్రెస్టింగ్లీ బిఫోర్ వీ గో దేర్ ఐ వుడ్ వాంట్ టు రీడ్ దిస్ వర్స్ ఆల్సో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం చదువుతాం మనం. అక్కడ బాప్తిస్మం ఒక్కటే అని చెప్పి చాలా చక్కగా మనం చదువుతాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అని చెప్పి మనం చదువుతాం. అండ్ దెన్ వై డిడ్ ఐ సే 3 బ్యాప్టిజమ్స్? సో వీ నీడ్ టు బి వెరీ క్లియర్. బాహ్యంగా కనబడే బాప్తిస్మం అనేది ఒక్కటే. మరి ఆత్మీయంగా ఇంకా మిగిలిన 2 బాప్తీసాలు ఏంటో కూడా మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఐ సెడ్ ద 3 బ్యాప్టిజమ్స్ అండ్ వన్ ఇస్ వాటర్ బ్యాప్టిజం. అండ్ టుడేస్ ప్యాసేజ్ వి రెడ్ ఫ్రమ్ యోబు గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి 18 అలాగే 23 నుంచి 26 వచనాలు మనం చదివిన భాగంలో ఐ వాంట్ టు టచ్ దోస్ టూ పారాగ్రాఫ్స్ టువర్డ్స్ ది ఎండ్. ఈ 2 భాగములు మరి బాప్తిస్మం పొందక ముందు నా జీవితంలో కొన్ని ప్రశ్నలకు గల సమాధానాలు పొందటానికి ఎంతో ఉపయోగకరంగా అయినవండి. అందుకనే ఈ భాగాలు చదివిపించాను. సో ఐఎమ్ జస్ట్ రిమైండెడ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద డేస్ బిఫోర్ ఐ గాట్ బ్యాప్టైజ్డ్ అండ్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వేర్ ఇన్ మీ. అండ్ దేవుడు ఏ రీతిగా ఆ ప్రశ్నలకు చక్కటి సమాధానాలు కొన్ని నాకు బయలుపరచబడినవి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే బిఫోర్ వి గెట్ టు దాట్ పార్ట్, మిగిలిన 2 బాప్తిస్ములు మనం ఇందాక అనుకున్నాం కదా, 3 బాప్తిస్ములు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిస్మం అని చెప్పి గమనించాం. 2వ బాప్తిస్మం ఏమిటి అని చెప్పి మనం పరిశీలిస్తే, ఇది బాప్తిస్మము అని చెప్పి రాయబడినప్పటికీ ఈ బాప్తిస్మం అనేది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ ద బాప్టిజం ఇన్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందే ఒక అనుభవం. మరి చాలా పర్యాయములు ఈ లోకంలో అనేక సంఘములలో కూడా మరి ఈ విషయమైన కొన్ని భేదాభిప్రాయాలు కలిగిన వారిగా కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం బాప్తిస్మం అన్న పదం వాడబడినప్పటికీ మనము పరిశీలిస్తే బహు స్పష్టంగా అర్థమయ్యే ఈ అనుభవాన్ని మనం పరిశీలించాలని కోరుతున్నాను. 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలాసార్లు వి థింక్ దట్ బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ ఆర్ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం అంటే మరి అన్య భాషల గుర్తులో మాట్లాడటమే అన్న అనుభవంలోనికి అనేకులు వెళ్లిపోయిన పరిస్థితి కూడా ఉంటూ ఉన్నది. మరి నిజమే, దేవుని యొక్క వాక్యాధారంగా మనం పరిశీలిస్తే దేర్ వాస్ దిస్ సైన్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్.
అన్య భాషల గుర్తుతో మాట్లాడే ఆ సూచన అనేది మనకి కనిపించేది. బాప్తిస్మం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మరి అన్య భాషల గుర్తుతో మాట్లాడే ఆ కార్యం అనేది మరి ఆ దినాల్లోనే కాదు, కానీ ఈ దినాల్లో కూడా కొందరి జీవితాల్లో, నేను గమనించిన కొందరి జీవితాల్లో నిజంగా ఈ అనుభవం కూడా వారు పొందగలిగారు. మరి అన్య భాషల గుర్తుతో మాట్లాడే అనుభవం. కానీ బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ అండ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ need not be hand in hand. This is a sign and this is rather a gift. అన్ని భాషల గుర్తుతో మాట్లాడటం అనేది మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో పౌలు యొక్క వివరణ అక్కడ మనం చదువుతాం. దేవుడు ఎందుకు ఆ కార్యాన్ని ఆ దినాల్లో అనుమతించారు, మరి నేటికి దాన్ని ఎందుకు కొందరి జీవితాల్లో మనం వారు కలిగి ఉండటం చూస్తున్నామంటే, ద స్పీకింగ్ ఆఫ్ టంగ్స్ is something that edifies themselves. అన్ని భాషల గుర్తుతో మాట్లాడే అనుభవం అనేది it's for personal edification అని చెప్పి మనం చక్కగా చదువుతాం. మరి ఈ మాట మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 6వ వచనం, 2-3 వచనాలు చదువుదాం. చాలండి. మరి భాషలతో మాట్లాడే కార్యం అనేది దేవునితో మాట్లాడే ఒక కార్యంగా ఉంది అని చెప్పి మనం గమనిస్తున్నాం. ఇట్స్ అబౌట్ టాకింగ్ టు గాడ్ ఇన్ ఎ లాంగ్వేజ్ దట్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ లాంగ్వేజ్ దట్ వీ టాక్. సో ఇట్స్ అబౌట్ టాకింగ్ టు గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్, ప్రాబ్లీ an angelic language or other language, but all that we are doing is we are talking to God. And this experience, as I have seen, is more to do with we taking rest in His presence. As we go through this, it's an experience where we have rest for ourselves, and it's an experience for personal edification. But when it comes to a church, and when it comes to having this in a church, it's not edifying for one another until there is an interpretation. So that's what we read in 1 Corinthians. So I clarified to you, ఇక్కడ బాప్తిస్మం అనేది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం అనేది అన్య భాషలు గుర్తు అనే కార్యంకు విభిన్నమైనదిగా, వేరైనదిగా ఉంది అని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మతో నింపబడటం అని చెప్పి, ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం అనే కార్యం గురించి మనం ఆలోచన చేస్తే, the moment we accept Christ as our living savior, as our savior, ఇందాక మనం చదివాం కదా, మనకి ఆత్మ అనే సంచకరు అనుగ్రహింపబడుతుందని చదివాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక వీఆర్ 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. వీఆర్ గివెన్ యాజ్ అన్ అడ్వాన్స్ పేమెంట్. As an advance payment, God gives us the Spirit of God to live in us and to have us molded into His character. ఆయన స్వరూప్యంలోనికి, ఆయన గుణగణాల్లోనికి మార్చబడటానికి as a helper He is given unto us, and He is given as an advance. 1st chapter 14th verse, Ephesians. ఈ ఆత్మ మన స్వాస్యంనకు సంచకరుగా, సంచకరు అనే మాటకి ఇట్స్ an advance payment for the full payment that we are going to receive. So if we are getting filled with the Spirit of God after having received Christ, it's not enough for our lifetime. That filling experience is not enough for our lifetime. So what happens is that we need to have us filled by His Holy Spirit more and more in the days ahead. And that's what we read in Ephesians chapter 5 verse 17, verse 18 లో ఈ మాట మనం చదువుతాం. ఆత్మ పూర్ణులై ఉండుడి అని చెప్పి ఈ భాగంలో మనం చదువుతాం. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. God desires us that we may be full
we may be filled to the fullness in His Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడే టు ద ఫుల్లెస్ట్ వీ షుడ్ బి ఫిల్డ్ అనే ఒక ఆశ దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మచే నింపబడి మరి యాజ్ వీ ఆర్ బీయింగ్ ఫిల్డ్ మోర్ అండ్ మోర్ ఇన్ అవర్ డే టు డే వాక్ అండ్ గివింగ్ హిమ్ మోర్ రూమ్ in our lives, there are some times that we keep reservations. We keep reservations that, Lord, this is not your area. నేను వర్క్కి వెళ్ళినప్పుడు I forget you and you are not going to be with me. This is not your area. I am going to work and I am going to come back. So అలాంటి రిజర్వేషన్స్ మనం పెట్టుకుంటూ ఉన్నప్పుడు we don't yield to the Spirit of God and we don't let the Spirit of God be filled in us. మనం పరిశుద్ధాత్మతో నింపబడే కార్యమును ఆపివేసేవారుగా ఉంటూ ఉంటాం. సో యాజ్ వి ఆర్ ఫిల్డ్ ఆన్ ఏ డైలీ బేసిస్ in His presence and in His Spirit, a time and a day would come, like David, we read in Psalms 23, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవానికి వచ్చినప్పుడు then we experience this thing called the baptism of the Holy Spirit, where we are filled to the overflowing and we have an impact on people who are living whom we are living with and who are beside us. They see that impact, they see that love flowing through you in a powerful way, in a way that touches them. ఆ రీతిగా అనుభవం పొందినప్పుడు బాప్తిస్మం, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనుభవాన్ని మనం అనుభవించగలం. సో ద మెయిన్ థింగ్ దట్ వీ సీ ఇస్ as we read in 1 Corinthians 13 chapter, it talks about the love అనే దేవుని ప్రేమ అనే అంశం గురించి ఈ అధ్యాయంలో లోతైన విషయాలు మనం గమనిస్తాం అన్నమాట. అయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చదువుతాం. వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ టు సీ యాజ్ అన్ ఎఫెక్ట్ బై ద ఫిల్లింగ్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు నిజంగా జరిగే పని ఏంటో అన్నట్టు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చదువుతాం. చాలండి. సో the Spirit of God is given unto us that the love of God may be shed abroad. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడే అనుభవానికి మనం నడిపింపబడటానికే దేవుని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతుందంట. సో ద ఫ్రూట్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ బ్యాప్టైజ్డ్ ఇన్ హోలీ గోస్ట్ ఇస్ దట్ యూ ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ టు ద ఫుల్లెస్ట్ అండ్ wherever you go you have that divine love and a thirst to see people come to God and to see people reconcile unto God, to have them love God, and in a way you would love them even in the state that they are. Sometimes we see that with a behavior that some people show towards us, it is highly impossible for us to love them అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ రకంగా వారు ప్రవర్తిస్తే ఎలా ప్రేమించగలమండి అని చెప్పి మనకి అనేక పర్యాయాలు మన జీవితాల్లో ఈ ప్రశ్న ఎదురుపడుతుంది. అయితే when the love of God is shed abroad, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడినప్పుడు then we can have that love flow through us even in a state when they behave in a way that we cannot love them. God's love would enable us, the Spirit of God would enable us to love them. And that's why we read Lord Jesus Christ in his Sermon on the Mount, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు మరి నీ శత్రువుల గురించి ప్రార్థించమని చెప్పి అంటాము, శత్రువుని ప్రేమించమని చెప్పి కోరటం కూడా మనం చూస్తూ ఉంటాం. సో దాట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ ఇన్ టు అస్ అండ్ మినిస్టర్స్ ఆన్ టు అస్ ఇన్ ఎ వే he fills us with himself so that we can love others without any condition, without any reservation. So this is the second baptism that we were talking about. This is the baptism of Holy Ghost. And there is another kind of baptism that we read in the Word of God, and we need to closely examine to see this. We don't see it very obvious, but this is something when we examine closely. Mark, in the Gospel according to Mark సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 38వ వచనం వరకు చదువుదాం.
35 నుంచి 38 వరకు. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు, మా చేత అగుననిరి. చాలండి. మరి here we see a funny request coming to Christ. Sometimes our prayers are funny too. If we look from God's perspective, we ask things that we really don't know what we are asking, and that's why God's word says to us that we need to ask in His will so that we may receive. అందుకనే ఇక్కడ యాకోబు యోహానులు వాళ్ళు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా నీ మహిమలో పాసిబిలీ ఇన్ ద హెవెన్లీ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యం ఈ భూలోకంలోకి వచ్చినప్పుడట, మరి ఆ సింహాసనం, యేసు ప్రభు వారి సింహాసనం కుడివైపున ఒకళ్ళును ఎడమ వైపున ఒకళ్ళును ఉండాలని చెప్పి వారి కోరికట. మరి ఆ ప్రార్థన, ఆ కోరిక వారు యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చిన తదుపరి యేసు ప్రభు వారు ఇస్తున్న సమాధానం మనం పరిశీలిస్తే, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. దెన్ వి రీడ్, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా. సో దెర్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ బ్యాప్టిజం. Just to remember that Jesus was already baptized by then. He was baptized in the water when John the Baptist gave him the baptism, and he was also baptized in the Holy Ghost, as we see that after the baptism, when he came back from the waters, the Holy Spirit came down upon him in his fullness as a dove to show that he is baptized in the Holy Ghost. And then finally to see here that Jesus is talking about another baptism that he is about to take. And if we examine here, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటేనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటేనను మీ చేతనగునా. So what is the kind of baptism Jesus is talking about? He is about to take the baptism of శ్రమల బాప్తిసాన్ని పొందటానికి ఆయన సిద్ధపడుతున్నారు. There is this baptism of trials that each and every one of the believer would have to go through too. So we see that after this, possibly in the next few chapters of Mark, we see that Jesus goes through being rejected by his own people. He's given onto the Roman emperor and the governor of Rome. The governor in that place, Pilate, he gives him to be crucified. And so we see all that mockery, all that pain and all that shame and all that trials that Jesus had to go through. యేసు ప్రభువారు ఆ శ్రమల గుండా, ఆ సిలువ యాగము చేయటానికి ఆయన ఆ గిన్నెలోను మరి ఆ బాప్తీసంలోను పాలు పొందుతున్నాను అని చెప్పి ఆయన చెప్తా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇన్ ద సేమ్ వే జీసస్ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ద వరల్డ్ యాజ్ ఇట్ హేటెడ్ జీసస్ వన్స్ వీ హూ ఆర్ హిస్ ఫాలోవర్స్, యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనల్ని కూడా అది ద్వేషిస్తుందని, మరి అలాగే 17వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. క్షమించి, లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పి మనం చదువుతున్నాం. సో ద థర్డ్ కైండ్ ఆఫ్ బ్యాప్టిజం ఈస్ taking part in the baptism of trials, శ్రమల బాప్తిసం పొందటం. And we will be getting these as we lead a life pleasing unto our God. దేవునికి ఇష్టమైన జీవితాలు మనం జీవిస్తూ ఉంటే
మనం అందుకని 2 తిమోతిలో ఈ మాట చదువుతాం, క్రీస్తేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చెప్పి మనం చదువుతున్నాం. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ దీస్, బట్ when we are in Christ, just as Jesus told, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో ద విక్టరీ విచ్ జీసస్ హ్యాస్ బ్రాట్ టు us, he is giving us the same victory as we go through those trials. యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలివారు అయినట్టుగా మనం సంతోషించి జయం పొందేవారుగా మనం చేయబడతామని చెప్పి గమనిస్తున్నాం. కనుక we looked into these 2 kinds of baptisms. మొట్టమొదటిది all together the 3 baptisms. ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం, మూడవది శ్రమల బాప్తిస్మం అని చెప్పి మనం గమనించాం. అయితే నేను నేటి భాగంగా మనం చదివిన యోబు గ్రంథం 33వ అధ్యాయంలోంచి 14 నుంచి 18 వచనాలు మనం గమనించినట్లయితే, నిజంగా నా బాప్తీస అనుభవం పొందక ముందు, నీటి బాప్తీస అనుభవాన్ని నేను పొందక ముందు, ప్రభుని అంగీకరించే దినాల్లో నాకున్న ప్రశ్నలను బట్టి దేవుని యొక్క వాక్యం పరిశీలిస్తూ ఉండగా, మరి ఈ లోకంలో ఉన్న కొన్ని అనేకమైన సత్యాలు నేను గమనిస్తూ ఉండగా ఈ మాటలు ఎంతగానో మరి నాకు ఆశీర్వాదకరంగా ఉండినట్టు నేను గమనించాను. అందుకనే వాటిని మీతో పంచుకుంటున్నాను. మరి విత్ ద బ్యాక్గ్రౌండ్ దట్ ఐ వాస్, లెట్ మీ జస్ట్ కైండ్ ఆఫ్ గివ్ యూ ద బ్యాక్గ్రౌండ్. ఐ కమ్ ఫ్రమ్ a background where I studied and where I had my education in a school which even it's kind of a Brahmin school where you don't even be given egg or anything, and all through my schooling, నా 10వ తరగతి వరకు నేను ఆ స్కూల్లో చదివినప్పుడల్లా మరి అనేకమైన పండుగల్లో వాటిల్లో మా స్కూల్లో ఉండే ఒక సంస్కృత్ టీచర్, ఆయన కొంతమందిని ఎన్నిక చేసుకుని he picked up some students, కొంతమంది పిల్లలను తీసుకుని ఆయన వారికి మంత్రపుష్పము, సుప్రభాతము ఇంకా మొదలైన వాటిని ఆయన నేర్పించడం జరిగింది. మరి తదనంతరం ఎప్పుడైనా ఏ పండగైనా వచ్చినప్పుడు we were always taken down to so and so temple, ఆ టెంపుల్ కన్నా ఈ టెంపుల్ కన్నా వెళ్ళి అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రీస్ట్, అక్కడ ఉండే ఆ పూజారి పలికే మంత్రముల కంటే మా చేత చెప్పింపబడేవారు అనమాట. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు మరి I didn't know much about Bible, and I had these basic questions as to why is it that we are living upon this world. ఈ లోకంలో మానవుడిగా నేను ఎందుకు జీవిస్తూ ఉన్నాను అనే ప్రశ్న నన్ను ఎంతగానో వెంటాడుతూ ఉండిన సమయంలో నేను దేవుని యొక్క వాక్యం పరిశీలిస్తున్నాను. ఇస్ దేర్ ఎనీ క్రెడిబుల్ ఆన్సర్, ఇస్ దేర్ ఎ వ్యాలిడ్ ఆన్సర్, ఇస్ దేర్ ఎనీ రీజనబుల్ ఆన్సర్ ఫర్ వై ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి నేను ఈ ప్రశ్న కొరకై సమాధానం కొరకై వెతుకుచుండగా నేను నాకున్న కొన్ని జ్ఞానంను బట్టి తిరిగి ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యం కూడా వినటం జరిగింది. బికాస్ మై డాడ్ గాట్ బ్యాప్టైజ్డ్, we happen to live very close by to a church, and my dad visited that church. ఆ సంఘాన్ని మా తండ్రి గారు దర్శించినప్పుడు దేవుడు ఆయన ఆకర్షించుకుని మరి ఆయన రక్షింపబడటానికి కారణం అయింది. మరి తదనంతరం మరి కుటుంబాన్ని అంతా మరి దేవుని వాక్యాన్ని వినటానికి కోసం ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు I happened to skip lot of Sundays, saying lot of other reasons, saying that I have to prepare for IIT, I have to prepare for that అని చెప్పి ఎన్నో సాకులతో వెళ్ళకోకుండా ఉండేవాడిని. And I was the last person to come into the church and to know the church people there. So ఆ సమయంలో మా డాడీ వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడిగేవారు, మీకు ఇద్దరే పిల్లలు అనుకున్నామండి, ఇంకోడు కూడా ఉన్నాడా అని చెప్పి ప్రశ్న వేసేవారు అనమాట. I had a younger brother and a younger sister, and they were the only one whom the church people know, and they never thought that I am their child annattu. So I am the last person to go there, and after some holidays I had no other reasons, like elli పరీక్షలు ఉన్నాయని చెప్పే సాకులు లేక
మా నాన్నగారితో పాటు సంఘానికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. సో వెన్ ఐ వెంట్ టు ద చర్చ్ దేర్, ఐ వాస్ ప్రిక్డ్ బై దీస్ క్వశ్చన్స్ దట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డై టుడే, వేర్ ఆర్ యూ గోయింగ్ టు బీ? ఈ లోకంను ఒకవేళ నేడు నువ్వు వదిలి వెళ్ళవలసి వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అనే ప్రశ్న ఎదురుపడటం జరిగింది. తదనంతరం ఐ హ్యాడ్ టు డిగ్ త్రూ దీస్ క్వశ్చన్స్. దెన్ ఐ కేమ్ అప్ టు దిస్ క్వశ్చన్ యాజ్ టు వై ఆమ్ ఐ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఎందుకు నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పి. దెన్ ఐ స్టార్టెడ్ ట్రైంగ్ టు ఆస్క్ ద ప్రీచర్స్ హూ ఎవర్ ప్రీచ్డ్, అండ్ దే పాయింటెడ్ టు సమ్ స్క్రిప్చర్స్. బట్ మోర్ దాన్ ఆల్ దాట్ దే ఆస్క్డ్ మీ టు స్పెండ్ టైమ్, సాలిటరీ టైమ్ విత్ గాడ్. దేవునితో నువ్వే సొంత సమయాన్ని గడుపు, అండ్ గాడ్ ఇస్ ద వన్ హూ వుడ్ స్పీక్ టు యూ అండ్ హూ వుడ్ రివీల్ యూ. హీఈస్ ద వన్ హూ మేడ్ యూ కదా, and he's the one who would reveal it onto you. Then I started trying to spend some solitary time and start praying about it. And దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా తెలిసినంత మటుకు చదువుతాం స్టార్ట్ చేశాను అనమాట. So when I did that, I came across these few thoughts. First I thought, okay, we are made that we may worship God. మనం అనేకమైన భాగంలో మనం చదువుతాం కదా, దేవుని మహిమ కొరకు మనం సృజింపబడ్డాము అని చెప్పి ఈ అనేక వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ కొరకు మనం సృజింపబడ్డామని. బట్ దట్ డెంట్ కన్విన్స్ మీ మచ్ యాజ్ టు సే ఇఫ్ గాడ్ జస్ట్ వాంటెడ్ సమ్ గ్లోరీ మోర్, హీ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ బంచ్ ఆఫ్ ఏంజల్స్, సమ్ మోర్ ఏంజల్స్, అండ్ హీ వుడ్ హ్యావ్ ఆల్రెడీ గాట్ మోర్ గ్లోరీ. వై ఇస్ ఇట్ దట్ హీ క్రియేటెడ్ మీ? వై ఇస్ ఇట్ దట్ హీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ అనే ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉండేది. Then as I was sitting down and meditating in the sense just trying to spend that solitary time with God, I came across this verse and I came across this thought that touched my life and that kind of answered my question. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఈ వచనం నా జీవితానికి ఎంతగానో ఒక గొప్ప సమాధానంగా ఆ ప్రశ్నలకు నాకు జీవితాంతం వరకు మిగిలింది. థ్యాంక్ యూ. నిజంగా వై డిడ్ ఐ స్టాప్ దిస్ ఎట్ దిస్ వర్స్ అని చెప్పి ఆలోచన చేస్తే ఐ థాట్ లైక్ దిస్, if I am created in this world and if all that God wants me is to head towards heaven, దేవుని రాజ్యంలో నేను ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఇఫ్ హీస్ ఆస్కింగ్ మీ టు బీ పార్ట్ ఆఫ్ దట్ హెవెన్లీ కింగ్డమ్, there's something in heaven, there's something in the kingdom of God that is for which I am created. దేవుని రాజ్యంలో ఏముంది, దాంట్లో ఏముందో దాంట్లో ఒక దాని కొరకైనా నేను చేయబడి ఉంటాను అని చెప్పి అర్థం చేసుకుంటం జరిగింది. సో వెన్ ఐ లుక్డ్ ఎట్ ఇట్ దట్ the kingdom of God is not about eating and drinking. Sometimes we think ఈ లోకంలో మనం జీవించేది తినటం కోసం, తాగటం కోసం, పడుకోవటం కోసం చేయబడ్డాం అని చెప్పి ఆ అభిప్రాయంలో కూడా ఉన్న దినాలు ఉన్నాయి నా జీవితంలో. మరి మీ జీవితంలో మేబీ యు ఆర్ గుడ్ పీపుల్, సో యు నెవర్ థింక్ దట్ వే. సో when I came across this verse that it is not about eating and drinking in the kingdom of God, but it is about righteousness, peace and the joy of the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందం పొందటానికి చేయబడ్డాము అని చెప్పి గమనించినప్పుడు the thing that stopped me here is that we need to be part of the joy in Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందంలో పాలిభాగం అవ్వాలి అని చెప్పి చేయబడ్డామంట. రెండవది పైన సమాధానం, there is a peace for which we have been made. So then I looked at some more verses trying to see what is having peace with God. దేవునితో సమాధానం కలిగి ఉండటం ఏంటి అంటే, then I came across couple of verses which says man actually has been created to have relationship with God. దేవునితో ఒక సంబంధం కలిగిన వాడిగా ఉండటానికే మనిషి సృజింపబడ్డాడట. అయితే when sin entered man, పాపము మనిషి జీవితంలో ప్రవేశించినప్పుడు there is a separation that has happened, and the very reason for the relationship that God created that has not been fulfilled because there is a gap that has come in between, which is sin. అయితే
ఈ పాపమును బట్టి God and man are not in peace with each other. There is a gap between each other. So I understood that there is a need for me to reconcile unto God. దేవునితో సమాధానపరచబడటం ఒక అవసరత ఉందని చెప్పి గమనించాను. And how does that happen? Can I go to God and say, I want to have peace with you? Then I came across this point that there is a need for a mediator, because there is such gap that neither God, who is holy, can come down directly, and if God were to come down and directly talk to me, I might not be able to live. That's what the Bible says. So ఈ మాట మనం చదువుదాం. అందుకనే యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 2-3 విషయాలు మనం గమనించి త్వరితంగా ముగించుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. థ్యాంక్ యూ. నిజంగా గాడ్ ఈజ్ విజిటింగ్ అస్. గాడ్ విజిట్స్ అస్ అండ్ గాడ్ స్పీక్స్ టు అస్ ఈవెన్ టుడే. అండ్ దట్స్ వాట్ వీ రీడ్ హియర్. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును. అండ్ వీ మైట్ వండర్ సమ్ టైమ్స్, వై డజంట్ గాడ్ కమ్ అండ్ షో అప్? ఆయన వచ్చి నాకు కనబడి నాతో స్వయంగా మాట్లాడొచ్చు కదా అని చెప్పి అంటాం. దెన్ దెర్ ఆర్ వేరియస్ parameters to it. If somebody, say suppose if the president of United States comes and stands before you and talks to you, then all that you would be filled with is that pride that president came and talked to me. President వచ్చాడు నాతో మాట్లాడాడండి. You know what? I talked to president. You know what? I got talked to me. అనే pride లోనికి we would enter into that pride, and rather than reconciling to God, we would be continuing in that sin. And that's why sometimes God doesn't visit us directly. He visits us, He speaks to us. And finally, all that God does when He visits us is that వారి చెవులను తెరవ చేయును. He opens our spiritual ears. He makes us sensitive to Him. ఆయనని గ్రహించగలిగే వారిగా మనల్ని చేస్తారు. He opens our ears and వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తారంట. God doesn't directly come and show up, but He makes us sensitive to Him so that we may know Him. We may know Him through the message that we receive from Him. Then once He prepares that message, and once He prepares us to be sensitive to Him, then we read in verse 23 to verse 26, and then we'll close with this thought. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో నరుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. చాలండి. నరులకు యుక్తమైనదేదో, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ బెస్ట్ ఫర్ మ్యాన్? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ బెస్ట్ ఫర్ విచ్ మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్? అది వారికి తెలియచేయటానికి there is a requirement that there should be a mediator between God and man, and that mediator is no other one than, as we read in 1 Timothy, it is no other one than our Lord Jesus Christ. 1 Timothy 2nd chapter verse 5, we read that దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. So he is the only mediator, as the word of God clearly says. The holy God gets connected to a sinful man in and through the only mediator, who is Lord Jesus Christ. And why is it that He could be the mediator? Because He came down to this world and took the punishment for all our sins, so that He can plead our forgiveness for our behalf unto God. దేవునికి మనకిని ఒక సంధి, to make us reconcile unto the Father. దేవునితో మనల్ని సంధి చేయటానికి ఆయన ఈ లోకంలో వచ్చి తన సిలువ కార్యం ద్వారా తన ప్రాణం పెట్టి
మనల్ని తన రక్తం ద్వారా విమోచించే కార్యం ద్వారా ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. సో వెన్ వి హ్యావ్ దట్ మీడియేటర్ ఎక్స్ప్లెయిన్, 24వ వచనంలో మనం చదివాం కదా, దేవుడు వాని యందు కరుణ చూపి, గాడ్ షోస్ మర్సీ ఆన్ టు అస్. వెన్ ద మీడియేటర్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ గాడ్ హూ హ్యావ్ బీన్ సెపరేటెడ్, గాడ్ షోస్ మర్సీ. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము, ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చును. దేర్ ఈస్ ఎ పెనాల్టీ దట్ ఇస్ ప్రేడ్. ప్రాయశ్చిత్తం చేయబడింది. అండ్ మ్యాన్ ఇస్ నాట్ డెస్టిన్ టు గో టు హెల్. పాతాళంలోనికి దిగి వెళ్ళటానికి చేయబడలేదు, కానీ టు బీ విత్ గాడ్, టు బీ హ్యావింగ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్, అందుకోసమే చేయబడ్డాడంట. సో వెన్ వీ హ్యావ్ దట్ రిలేషన్షిప్, it is like this. What is it that God gets out of that relationship? We understand this when we look at small children and the parents. In relationship lo, the beauty is that all that love that father and mother show up to a small child, they reciprocate back a small portion of that love back onto the father and mother. So దేవుడు మనిషిని చేసి మరి ఏ ప్రేమ అయితే ఆయన మన పట్ల చూపుతున్నాడో, హిస్ హార్ట్ ఇస్ థ్రిల్డ్ when he sees that we reciprocate that love. ఆ ప్రేమలో కొద్ది భాగం మనం తిరిగి దేవుని ప్రేమించినప్పుడు God's heart is thrilled. And that is the beauty of relationship. అందుకొరకే మనం సృజింపబడ్డాం. We are here to reciprocate the love of God, to experience the love of God, and to reciprocate that love in whatever small measure that you and I can do. And I think that is the primary purpose for which God has created man. That is what I understood when I have searched over the scripture. And finally, in Romans chapter 14 verse 17 we read, ఈ పీస్ అనే అనుభవంలో we experience this. రెండవ భాగంగా పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్పి మనం చదువుతున్నాం. సో వాట్ ఈస్ దిస్ జాయ్ ఇన్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే మాట మనం పరిశీలిస్తే, there is a great joy in holiness. పరిశుద్ధతలో ఒక గొప్ప ఆనందం ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. సో when that holiness is coming onto us in and through Christ Jesus, we share that joy. Let me tell you a small example and then close. There is a need for sharing that joy, for the joy to be fulfilled. Happiness ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే, సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే, ఆ సంతోషాన్ని నలుగురితో లేకపోతే అనేకులతో పంచుకున్నప్పుడే అది పరిపూర్ణమవుతుంది. మరి గాడ్ హ్యాస్ దిస్ గ్రేట్ జాయ్ ఇన్ హిస్ హోలీనెస్. అండ్ సే సపోజ్ లైక్ టుడే సే వి రిసీవ్ ఏ ప్రమోషన్. మనకి ఒక మన ఉద్యోగంలో ఒక గొప్ప వి గాట్ ఎ ప్రమోషన్. And say suppose that person didn't have any of his family and any of his friends to share with. All that he has is to just think that I got promotion. His joy is not complete. And the moment he takes that joy that I got promotion in my job, I got a hike, and he takes that joy to his home, he shares that with his friends, he shares that with his neighbors, then the joy is complete. ఆ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఆ రీతిగానే దేవుడు మరి పరిశుద్ధతలో ఆయనకున్న ఆనందం అనేది, when he gives us that taste of that joy by giving us the holiness in and through Christ Jesus, we get that taste and his joy is complete. ఆయన ఆనందం పరిపూర్ణమవుతుందట. మరి ఆ రకంగా దేవుడు మనల్ని ఆయన యొక్క ప్రేమను మరి తిరిగి ఆయనను ప్రేమించాలని చెప్పి, to reciprocate that love. That is first reason, as I understood, that we are made. And the second is that in order to share the joy in the Holy Ghost, ఆ పరిశుద్ధాత్మలో ఉండే ఆనందం దేవునితో పంచుకుంటానికి మనం చేయబడ్డామని చెప్పి నేను గమనించడం జరిగింది. When I learned this, I gave my life to Christ. I wanted that joy. I wanted to get that fulfillment of why I am created. Our lives are not fulfilled if they don't meet the purpose for which we are created. And that is the greatest joy when our lives are fulfilled, when we have the purpose for which we are created. When that purpose is met, ఆ ఉద్దేశాలు నెరవేర్పబడినప్పుడు గొప్పదైన సంతృప్తి, గొప్పదైన ఆనందం మనమును పొందుకుంటాం. కనుక
ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.